ఇప్పుడు దాకా మీరు ఇమ్మాన్యుయల్ కామెడీ చూశారు, ఇకపై ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ కామెడీ చూడబోతున్నా. నీకు టీమ్ లీడర్ ఎలా ఇచ్చారు? కష్టపడ్డా, రైటర్ గా చేసిన, భాస్కర్ స్కిట్లు చేసిన, వెంకీ స్కిట్లు చేసిన, కార్తీక్ స్కిట్లు చేసిన, టీమ్ లీడర్ అయినా సక్సెస్ అయినా. అసలు టీమ్ లీడర్ అంటే ఎవరు? టీమ్ లీడర్ అంటే అర్థం తెలుసా అండి? టీమ్ లీడర్ అంటే ఎవరండి? టీముని ముందుండి నడిపించే వాడు టీమ్ లీడర్ అండి. హాయ్ వదినా, టీమ్ లీడర్ ఇచ్చారు వదినా, నన్ను ఆశీర్వదించండి. ఏంటి మా ఆయన లాగా నువ్వు కూడా కాళ్ళ మీద పడతావు? ఒకప్పుడు పారు దేవదాస్, తర్వాత నేను వర్ష. కానీ ఏంటో నా తలరాత, వర్ష మాత్రం నన్ను ప్రేమించటం లేదు. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? నా బాధ నీకు చెప్పుకుందామంటే ఇద్దరు తలరాతలో ఒకటే, ఆడక్కడా నేను ఎక్కడా. వర్ష, నువ్వు నన్ను వదిలేసాలకే కుక్కలు పట్టుకొని తిరుగుతున్నాడు వర్ష. నీలాంటి వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? అసలు నీ పక్కన నించోడానికే నాకు రాకేష్, అక్కడ సముద్రం ఎందుకు అక్కడే ఒడ్డున ఆగిపోయింది? నీలాంటి అందమైన మనసు చూస్తే నా హృదయమే ఆగిపోయేటట్టుంది. బాబు ఒక్కసారి అమ్మా అని పిలు బాబు. చెయ్యను రా ఈ క్యారెక్టర్ అని చెప్పి ఆ భాస్కర్ గాడికి. వాడి స్కిట్ లోకి వచ్చిన కాంచి దీన్ని అక్కని చేశాడు, చెల్లిని చేశాడు, లాస్ట్ కి నాకు తల్లిని చేశాడు. నా కోసం ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తీసుకొస్తావా? ఇలాగే మొన్న కేజీఎఫ్ గనుల్లోకి వెళ్ళమందండి, తీరా వెళ్ళి చూస్తే అది బొగ్గు గనులు అంట. ఒకడెవడో బొగ్గు అనుకొని మొత్తం చెక్కాడు. జన్మని దేలే మరు జన్మని నువ్వు ఇమ్ము, నేను వర్ష. వర్ష కాదు నేనే. ఏ వర్ష గొంతు మగోడు, అది వాయిస్ చెయ్యది. అరే ఇమ్ము. ఇదే ఏమండి, నేను ప్రేమించానన్నాను కదా, వాడే మన ఇంటికి వాడిని తీసుకెళ్లి వాడిని బాగా చేద్దామండి. మన ఇంటికి రా, బాగా చూసుకుంటా. వస్తా. ముద్ద అన్నం పెట్టు అని పంపి. నాకు అన్నం వద్దు. ఎందుకు? నాకు వద్దు అంతే. మరి నీకేం కావాలి? నాకు వద్దు. ఆమ్ తింటావా? నాకు ఆకలి అవ్వట్లేదు. నీకు ఆకలి అవ్వకపోతే నాకు ఆకలి అవుతుందా? కడుపులో ఎలకలు పరిగెత్తున్నాయి. 1 2 ఏంట్రా ఎలకలు పరిగెడుతున్నాయి, నాకు రన్నింగ్ రేస్ పెట్టా. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే. ఒరే బాబు, ఆపురా బాబు, ఈ పాట వల్ల సగం సంకనాగిపోయాను. మీకు శోభనం అంటే ఏంటో తెలుసా? అబ్బా తెలీదబ్బా, ఏంటి శోభనం అంటే మొగుడు పెళ్ళాలి ఇద్దరు కూర్చొని తెల్లార్లు ముచ్చట్లు పెట్టుకోవడం. తెల్లార్లు అంటే అవ్వదు ఇక్కడ, తెల్లార్లు. కృష్ణమోహన్ గారు, ఇదేనండి నేను చేసిపోయే అమ్మాయి. సదా గారు, ఇదేనండి నేను చేసిపోయే అమ్మాయి. ఎందుకు అందరికి అన్నిసార్లు చెప్తున్నారు? లాస్ట్ ఎపిసోడ్ లో ఏమన్నారు అనుకున్నా వీళ్ళు? ఏ పనికి మాలిందా నేను చేసుకునేది అన్నారు. ఆ పనికి మాలింది ఇదేనండి. చెల్లి అక్క ఇదొద్దు. దీనికోసం వేసింది గెటప్ దా. నేను రాజశేఖర్ అప్పటికే చెప్పాను ఈ వాయిస్ నాకు రాదు అని. కాంతారా చేసావు కదరా, ఇది కూడా చేయన్నారు. నేను ఏదేదో చేస్తే అది కాంతారా అయింది. నాకు మాత్రం ఏం తెలుసు చెప్పండి. డైరెక్టర్ ప్రాబ్లం ఏంటి? విగ్గు నాది సార్, మళ్ళీ ఎవరు దొరికితే నాకు ప్రాబ్లం అయింది సార్. చూడు బ్రదర్, లాస్ట్ ఒకే ఒక సాంగ్ ఉందంతే. ఎవడరా నువ్వు అసలు? ఇవే హీరో రా కుర్తినాయాల. అబ్బా చుట్టేది అదిగో కింద ఉంది. నన్ను మోసం చేసావా నువ్వు? నాకు అది కాదు వర్ష. కొడుకు మేడం, నీకు కాలేజ్ ఫీజుకి 10,000 ఇస్తాను, జాగ్రత్త ఖర్చు పెట్టుకో. నేను ఎప్పుడైనా ఖర్చు పెట్టానమ్మా, చిన్నప్పుడు 10,000 ఇచ్చావు, ఇప్పుడు అలా ఉంచుకున్నాను నేను. నేను ఎక్కడ ఇచ్చాను నాన్న? ఇగో ఎట్రా నువ్వు? ఏం పేరు? మహేష్. ఎవరి తాలూకండి ఆవిడ? ఆవిడ కాదు, మనోడే మోడల్. We took together రా. We will marry రా. నాన్న మహేష్. అమ్మ నువ్వు ఎందుకు వచ్చి అక్కడికి? నీకు ఈ లవ్వులు అవన్నీ అలవాటు చేసింది ఎవరు నాన్న? బాబు. నా పేరు ఆర్య, నేను అందరిని ప్రేమిస్తూ ఉంటాను. చిరంజీవి గారు వస్తారా, మధ్యలో ప్రకాష్ రాజ్ గారు కూడా వస్తారా. అన్న కైలవు చెప్పు, లేకపోతే అన్న చచ్చిపోతాడంట దూకి. హలో డాడ్ అండ్ మామ్. హలో, ఐ లవ్ యూ. ఎడ్ చౌల్ దబ్బాయా, ఎడ్ బాలుపా, ఎవరి డిజైనర్?
అమ్మ నాన్న మా పెళ్లికి ఒప్పుకోట్లా. ఆర్యగాడి ఇల్లు సేఫ్ గా ఉంది, వాళ్ళ ఇంట్లో ఉండు. ఆర్యగడ్ ఇంట్లో ఎలా? మా అత్తకు చెప్పు కోడలు వస్తుంది, ఇన్ని చేసిన దాని ఆర్యగాడి ఇంట్లో ఉన్నావా? నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా, నాకు కుక్క కావాలి అని. ఎందుకే? కుక్క అయితే ముద్దు పెట్టిద్ది, మూతి నాగిద్ది, మీద పడిద్ది, బాగా చేసుకునిద్ది. ప్రతి కుక్కకో రోజు వచ్చింది అంటారు మేడం. కుక్కలు కొత్తనే తప్ప మాకు రావట్లేదు రోజులు. ఇప్పుడు మీరు ఎలా అంటే అలా మాట్లాడడానికి నేను మామూలు అమ్మాయిని కాదు, ఆయన అర్ధాంగిని. ఇలా అర్ధ బట్టలు వేసినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. నేను నీ మొగుడిని కదా. అవును. భార్య ఎక్కడ పడుకోవాలి? మొగుడు పక్కనే పడుకోవాలండి. మరి రాత్రి నేను తాగి రోడ్డు మీద పడుకుంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి నా పక్కన పడుకోవాలి కదే. ఆడపిల్ల రోడ్డు మీద ఎలా పడుకుంటదండి? అంటే నేను రోడ్డు మీద పడుకుంటే నువ్వు పడుకుంటావేను? ఏంటి మేడం తర్వాత ఉంటది. నా భార్య ఎవరో చెప్పండి, నాకు కన్ఫ్యూజ్ అవుతున్నా. నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, నాతో ఏమన్నా మాట్లాడాలంటే మా అమ్మతో వచ్చి మాట్లాడాలి. నా కూతురు ఏం చేసిందని కొట్టావురా నువ్వు? మీ కూతురు అనవసరంగా వచ్చింది కానీ పువ్వుల్లో పెట్టి చూసుకున్నా. అలా అన్ని పువ్వుల్లో కాదురా పెట్టాల్సింది, మనసులో. మేడం నా కొడుకే కానీ నా పోలికలు కాదు ఈడి. నానా నా ఎవరు పలకలు నానా? అవి కింద స్థాయిలో తెలియదు. మినిమం డిగ్రీ చదివి ఉండాలి. చిన్న కొడుకు వస్తున్నాడు. అరే నా ఆశలన్నీ నిరాశలు చేసావు కదా, ఏ యాంగిల్ లో చూసి దీన్ని చేసుకున్నావురా? ఏమో మీ అమ్మకి చెప్పలేదా కాల్ వస్తుందని? ఏమో చెప్పలేదా అమ్మాయికి? కొళ్ళు రాలు కొడతానని నొక్కవే కాలు నొక్కు. అవా అమ్మో, కొడుకు. అవా అమ్మా, నువ్వు ఉన్నప్పుడు ఒకలాగుంటుంది, నువ్వు లేనప్పుడు ఒకలాగుంటుందిరా. నమస్తే మేడం, నేను గొప్ప మాంత్రికుణ్ణి. గురుగారు ఈ శత్రులతో మా అక్కని మా బావని కలిపేచ్చు కదా. మీ అక్క బావ ఎక్కడే కలవట్లేదే, బయట బాగానే కలుగుతున్నా. మనం ఎక్కడే కలుగుతున్నాం, బయట ఏం లేదు. కొంచెం చూడు. గురువుగారు నాకు అస్సలు నైట్ టైం నిద్ర పట్టట్లేదండి. నిద్ర పట్టాలంటే ఏదో ఒక మంత్రం చెప్పండి. ఓం ఓం భీం భీం ఇమ్ము రా ఒక ముద్దు పెట్టు. ఈ మంత్రాల్లో లేవు, మీ కోరికల్లా ఉన్నాయి. నీ కోరికలు కూడా అవే. బయట పెట్టు. నేను కామ్గా నిద్రపోతా, దీంతో మాత్రం ఏం చేయను నేను. నేనేం చేయను. ఖుష్బు గారు నీకెవర్రా పిల్లనిచ్చేదన్నారు కదా, ఇప్పుడు నాకు పెళ్లి అవుతుంది, మీరే చూడాలి. అరే ఇవాళ ఆడపిల్లలు అంటే ఏందో చూపెడదా. ఏయ్, దించు దీని మీద తీసుకొచ్చారేంటి? టాటరేది? నేను టాటరే పెట్టమన్నానే, మళ్ళీ అది పెడితే నువ్వు రికార్డింగ్ డాన్స్ స్టార్ట్ చేస్తావు కదా. నాకు పెళ్ళొద్దు. అరే పెళ్ళంతా నాశనం చేస్తున్నావు కదా, తాగిపోతాడా? వాటర్ ఎత్తి నేను మనిషినిగా చెప్తున్నాను. క్వార్టర్నర్ ఎత్తరే